నమస్తే, నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ అయితే తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అయ్యింది. ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు ఇదివరకే చాలా మందికి వచ్చాయి. అవి ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పేసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పాను. కొంతమంది చూసుకున్నారు, కొంతమంది రేషన్ బియ్యాన్ని కూడా పొందడం జరుగుతుంది. అయితే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చాలా రకాల డౌట్స్ అయితే రేస్ చేస్తున్నారు. వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే కార్డు వస్తుంది అనే పూర్తి వివరాలను కూడా నేను అందిస్తాను. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇంకా వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అయితే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది స్టార్ట్ అయిపోయింది. చాలా మంది మా యొక్క పేర్లు తప్పుగా యాడ్ అయ్యాయి, మా పిల్లల పేర్లు వేరే దగ్గర యాడ్ అయిపోయినవి, మేము ఏం చేయాలి అని చెప్పేసి కామెంట్ రూపంలో అయితే అడుగుతున్నారు. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళండి. తప్పుగా యాడ్ అయినటువంటి పేరుని వ్రాతపూర్వకంగా అప్లికేషన్ ఇచ్చి అక్కడ డిలీట్ చేయించండి. నెక్స్ట్ మీరు మీ సేవకి వెళ్ళి మళ్ళీ అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, నేను విత్ ఫారం తో పాటుగా అప్లై చేసిన తర్వాత ఏం చేయాలో కూడా నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది. వీడియోని కంటిన్యూ చేయండి. ఇంకా కొంతమంది ఏం డౌట్స్ అడుగుతున్నారు అంటే, అసలు మా జిల్లాలో రేషన్ కార్డుల ప్రక్రియ అనేది స్టార్ట్ కాలేదు, మేము ప్రజాపాలనలో అప్లై చేసుకున్నాము, మా యొక్క లిస్ట్ వచ్చింది జనవరి టైంలోనే, మా పేరుతో కూడినటువంటి లిస్టు వచ్చింది, కానీ మాకు ఇంతవరకు రేషన్ కార్డు అనేది రాలేదు అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మీరు చెప్పింది వాస్తవమే. ప్రజాపాలనలో అప్లై చేసుకున్నటువంటి అర్హుల పేర్లతో కూడిన లిస్టులు అనేది ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చాయి. ఆ లిస్టులు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులకి పంచాయతీ సెక్రటరీలు పంపించడం జరిగింది. ఆ లిస్టులకు సంబంధించినటువంటి ఏ ఒక్క కార్డు కూడా ఇంతవరకు రాలేదు. మీరు చెప్పింది 100% నిజం. అయితే కొత్త కార్డులు ఎవరికి వచ్చాయంటే, మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నటువంటి వారికి మాత్రమే కొత్త కార్డులు అనేది వచ్చాయి. ప్రజాపాలనలో అప్లై చేసుకున్నటువంటి వారికి సమాచారం అనేది సరిగ్గా లేదు అనే నెపంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అయితే పక్కన పెట్టేయడం జరిగింది అని చెప్పేసి వార్తా పత్రికా ముఖంగా కూడా మనకి రావడం అయితే జరిగింది. అయితే మరి ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలని నేను మీకు అందిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకసారి చూడండి, నా చేతిలో న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ లెటర్ అనేది ఉంది. ఈ విధంగా మీరు మీ సేవలో అప్లికేషన్ లెటర్ అనేది తీసుకొని దీన్ని ఫిల్ చేయండి. దీన్ని పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత 2 పేజీలతో ఈ యొక్క ఫామ్ అనేది ఉంది. పూర్తిగా మీ యొక్క రేషన్ కార్డు పరిధిలో మీ బాబు లేదా అమ్మాయి, లేదు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు నెంబర్స్ తో సహా పూర్తి డీటెయిల్స్ అనేది ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. ఇలా రాసిన తర్వాత మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్ అన్ని కూడా పెట్టేసి మీరు ఈ యొక్క ఫైల్ ని మీరు మీ సేవలో ఇచ్చినట్టయితే మీకు మీ సేవ వాళ్ళు దీన్ని ఆన్లైన్ చేసి ఇలాంటి రిసిప్ట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రిసిప్ట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రిసిప్ట్ మీరు తీసుకున్న తర్వాత ఈ రిసిప్ట్ అనేది మీరు జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఇది మీకు స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ ని మీరే స్వయంగా వెళ్ళి ఈ యొక్క సెట్ ఉంది కదా, ఈ సెట్ కి మీరు ఏమేమి జిరాక్స్లు పెట్టాలి అంటే, ఈ అప్లికేషన్ ఫామ్ తో పాటుగా మీరు మీ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్స్ అనేది పెట్టాలి. దానితో పాటుగా మీరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరి పేరునైతే రాశారో వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ని జత చేయండి. వాటితో పాటుగా మీ కుటుంబంలో ఎవరికైనా భూమి కలిగి ఉన్నట్టయితే ఆ భూమికి సంబంధించిన పత్రాన్ని కూడా జత చేయండి. అదే విధంగా మీ పేరు మీద కరెంట్ బిల్లు కనుక ఉన్నట్టయితే ఆ కరెంట్ బిల్లుని కూడా జత చేయండి. ఈ విధంగా జత చేసినటువంటి ఈ సెట్ ని మీరే స్వయంగా మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇవ్వండి. ఈ విధంగా ఇవ్వడం వల్ల మీకు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా 1 నుండి 15-20 రోజులలోనే అవుతుంది అని చెప్పేసి ఎంఆర్ఓలు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డు ఎవరైతే పొందలేదో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది వచ్చేటటువంటి అవకాశం అయితే కల్పిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ఈ రేషన్ కార్డులకి సంబంధించి పలు రకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు. అప్లికేషన్ లో ఈ విధంగా స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు డిఎస్ఓ పెండింగ్ అని చెప్పేసి, ఏఎస్ఓ పెండింగ్ అని చెప్పేసి ఈ విధంగా
మాకు వస్తుంది, ఏం చేయాలి అని చెప్పేసి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా స్టేటస్ రూపంలో మీరు ఖచ్చితంగా ఒకసారి ఎంఆర్ఓ గారి ఆఫీస్ కి వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ గారిని అడగండి, ఈ విధంగా పెండింగ్ లో ఉంది అని చెప్పేసి. ఇది ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మీ సేవలో అప్లై చేసినటువంటి వారు ఈ ఫైల్, నేను ఇందాక చెప్పినటువంటి ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ ని ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇవ్వడం లేదు. ఇవ్వకపోవడం వల్ల అక్కడ మీ సేవలోనే ఉండిపోవడం వల్ల వారు ఏం చేస్తారంటే ఒక 100 ఫామ్స్ అనేది జమ అయిన తర్వాత ఒకేసారి తీసుకెళ్దామని చెప్పేసి అక్కడే ఉంచుతారు. సో దాని వల్ల ఇలాంటి పెండింగ్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అందుకే నేను మీకు ఏం చెప్తున్నానంటే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఫామ్ ని, ఈ యొక్క సెట్ ని మీరే స్వయంగా మీ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇచ్చినట్టయితే ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా జరిగిపోతుంది. సో దాని వల్ల మీకు కొత్త రేషన్ కార్డు అనేది చాలా ఈజీగా, చాలా త్వరగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా అప్లై చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త రేషన్ కార్డుని పొందుతారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కొత్త రేషన్ కార్డుకి సంబంధించినటువంటి టాపిక్. ఈ టాపిక్ మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు సంబంధించిన ఆ డౌట్స్ కి క్లారిటీ వీడియో అనేది నెక్స్ట్ నేను అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి టాపిక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.